వెల్కమ్ టు ఈటీవీ. నేను మీ నిర్మల. మరి ప్రస్తుతం శుక్రవారం రోజు సాయంత్రము 3 గంటల నుంచి కూడా హైదరాబాద్ నగరంలో భారీ వర్షం నమోదైందని కూడా చెప్పొచ్చు. దాదాపు 41 నుంచి 61 కిలోమీటర్ల వేగంతో గాలులు విస్తరించడంతో కూడా వర్షపాతం కూడా నమోదయ్యింది. అంతేకాకుండా మరి హైదరాబాదు నగరంలో మాత్రము ఉరుములతో మెరుపులతో కూడుకున్న వర్షాలైతే నమోదయ్యాయి. అంతేకాదు ఈ వర్షాల కారణంగా కూడా హైదరాబాదు, కుకట్పల్లి, అలాగే జేఎన్టీయు, మనం చూసుకున్నట్లయితే అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, ఈ ప్రాంతాలన్నీ కూడా మేడ్చల్, మల్కాజ్గిరి, ఎల్బీ నగర్, మరి సనత్ నగర్, ఇవన్నీ కూడా మొత్తం వర్షంతో మాత్రము ఈరోజు నమోదైన వర్షంతో మాత్రము చెరువులలాగా తలపించిపోయాయంటే చూడొచ్చు. మనము విజువల్స్లో చూస్తున్నాము. ఎందుకంటే హైదరాబాద్ నగరము ఒక చెరువును తలపించేలాగా వర్షం నమోదైంది. ఈ వర్షాల కారణంగా కూడా మ్యాన్ హోల్స్ ఉంటాయి ఖచ్చితంగా. ఎందుకంటే కార్లు కావచ్చు, బైకులు కావచ్చు, బస్సులు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా వరకు టైర్లు మునిగిపోయే అంత వరదలు కూడా రావడం కూడా జరుగుతుంది. మనం చూస్తున్నాము. ఈ వర్షం నమోదైనప్పుడు మరి ప్రయాణించే ప్రయాణికులకైతే ఖచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన క్షణాలైతే ఏర్పడుతున్నాయని కూడా చెప్పొచ్చు. ఈ ఇబ్బందులు ఎదుర్కొనే కారణంలోనే మరి ఇక్కడ ప్రయాణికులు కూడా కొంచెం అప్రమత్తంగా ఉంటూ ఉంటారు. అప్రమత్తంగా ఉన్నప్పుడే ట్రాఫిక్ జామ్ ఎక్కువైపోయి ఈ వర్షాలకి వరదలలో అసలు మ్యాన్ హోల్స్ ఎక్కడున్నాయో కూడా కనిపించని పరిస్థితి మన హైదరాబాద్ నగరంలో ఉంది. కాబట్టి ఖచ్చితంగా వర్షం నమోదైనంత సేపు కూడా ప్రయాణికులందరూ కూడా సేఫ్ ప్లేస్లలో మరి నిలబడి వాళ్ళు జాగ్రత్త తీసుకొని రెయిన్ కోట్లను వెంట పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది వర్షాకాలం వచ్చేసింది. ఆల్రెడీ మనకు వర్షాకాలం రావడంతో కూడా ఉపరితలంలో అల్పపీడనం సంభవించడం వల్లే ఈ వర్షాలు కూడా నమోదవుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈ వర్షాల కారణంగా హైదరాబాద్లోనే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని జిల్లాలలో ఈరోజు వర్షం అయితే నమోదైంది. అదేవిధంగా మరి ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని ఇక్కడ మనకు వాతావరణ నిపుణులు అయితే తెలియజేస్తూ ఉన్నారు. వాతావరణ శాఖ అధికారులు అయితే ఖచ్చితంగా తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఇంకా 4-5 రోజుల వరకు కూడా ఈ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ 3 రోజుల నుంచి వర్షాలు అయితే సాయంత్రము 2 గంటల నుంచి 5 గంటల లోపు ఖచ్చితంగా వర్షాలు నమోదవుతూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండి వాళ్ళు హెల్మెట్లను ధరించాలి. వీలైతే వాళ్ళు 2 వీలర్లో అంటే బైక్ల పైన ప్రయాణించకుండా వాళ్ళు ఆటోలో కానీ కార్లలో కానీ వెళ్తేనే సేఫ్ జోన్లో ఉంటారు అని చెప్పేసి కూడా వాళ్ళు సూచించడం కూడా జరుగుతుంది. మరి వాతావరణ శాఖ నిపుణులైతే ఇప్పుడైతే దాదాపు అరగంట పైన భారీ వర్షం నమోదైంది. 2 నుంచి 3 సెంటీమీటర్ల లోపు వర్షం నమోదు కావడం కూడా జరిగింది. దాంతోపాటు ఉరుముల మెరుపులతోటి వర్షం సంభవించింది. మనం రోడ్లపైన చూస్తూ ఉన్నాము. నీళ్లు ఎంత విధంగా కూడా మరి ఆ వరదలు ఎలా వస్తున్నాయి, చెరువులను తలపించేలాగా కూడా అలల మాదిరిగా కూడా వస్తున్నాయి. దీనివల్ల ట్రాఫిక్ కూడా జామ్ అయిపోయి ప్రయాణికులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. అందుకని చెప్పేసి చాలా మంది రోడ్లపైన సైడ్కు నిల్చున్నారు. మరి ఇక్కడ ఉన్నారు కొంతమంది, మరి మాట్లాడిద్దాము. చెప్పండి, ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, ప్రజలకి ఏం సూచిస్తారు? ప్రజలకంటే ట్రాఫిక్ జాగ్రత్తగా చూసుకోవాలి, స్లోగా నడపాలి. బండి నడిపేటప్పుడు నడిచేటప్పుడు కూడా చాలా స్లోగా వెళ్ళాలంతా. వర్షం తగ్గేంత వరకు అవసరమైతే ఆగాలి. ఎందుకంటే మన హైదరాబాద్ లో ఇందాక చూసాను చాలా వరదల్లాగా వచ్చేసాయి రోడ్ల పైన. అంటే ఏ జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? జాగ్రత్తలు అంటే ఇప్పుడు వేరే ప్రభుత్వ పరంగా అంటే కొద్దిగా క్లీనింగ్ ఏదైనా సపోర్ట్ ఇవ్వాలి. క్లీనింగ్ సపోర్ట్ కొద్దిగా జిహెచ్ఎంసీ నుంచి. ఇంకా ప్రభుత్వ పరంగా ఇంకా జనాలు కొద్దిగా అప్రమత్తంగా కూడా ఉండాలి. అత్యవసర పరిస్థితుల్లో అత్యవసర పని అనుకుంటే వెళ్ళాలి, ఆఫీసుల పరంగా వెళ్ళాలి. ఏ చిన్న వాటికి పెద్ద పనులకి వెళ్ళకుండా పెద్ద పనుల వరకు వెళ్ళి చిన్న పనులు ఏదైనా ఉంటే అత్యవసరం రేపు చేయాల్సిన ఎల్లుండి చేయాల్సిన పనుల్లో కొన్ని అత్యవసరం కంపల్సరీ వెళ్ళాలి. పనులు మిగిలిన పనులు ఆపేసేయాలి ఈ 2 రోజుల వరకు, వర్షం తగ్గేంత వరకు. వర్షం తగ్గినాక మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు ఆ పని. ఎందుకంటే కొన్ని ప్రాంతాలలో మనం చూస్తున్నాము నీళ్ళు ఎక్కడికక్కడ వరదలు వచ్చేస్తున్నాయి. హైదరాబాద్ నగరం అంటే పెద్ద సిటీ, ఇది ఇక్కడ నీళ్లు నిలవకూడదు కానీ నీళ్లు నిలుస్తున్నాయి. దీనికి ఏం చెప్తారు? నీళ్ళు కొన్ని బడుగు ఏరియాల్లో ఉంటే దాన్ని ఏదైనా నీళ్ళు రాకుండా ఏదైనా చేయాల్సి వస్తుంది. కొన్ని లోతట్టు ఏరియాలు ఉంటాయి. ఆ ఏరియాల వరకు నీళ్లు ఇంకా రోడ్డు కొద్దిగా హై చేయడం అట్లా ఆ విధంగా ఏదైనా సదుపాయాలు చేయాల్సి వస్తుంది జిహెచ్ఎంసీ. చూసాం కదా మరి ఇక్కడ. ఎందుకంటే ప్రజలు కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలి, అత్యవసర సమయంలోనే బయటికి రావాలి, లేకపోతే బయటికి రాకూడదు అని చెప్పేసి కూడా ప్రయాణికులే చెప్తూ ఉన్నారు ఇక్కడ ప్రజలంతా కూడా.
ఇది ఈరోజు మరి రేపు కూడా వర్షం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రజలైతే చాలా అప్రమత్తంగా ఉండి అత్యవసర సమయంలో బయటికి జాగ్రత్తలతోటి అన్ని పాటిస్తూ కూడా జాగ్రత్తలతోటి బయటికి రండి. లేదంటే మ్యాన్ హోల్స్లలో ఇరుక్కునే అవకాశం ఉంది. హైదరాబాద్లో రోడ్లు మాత్రం అలా చెరువులను తలపిస్తూ ఉంటాయి, మనకి దగ్గరగా అని కూడా చెప్పుకోవచ్చు. అందుకు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నాం. మై హిట్ టీవీ ద్వారా ప్రజలందరికీ వర్షాకాలంలో తగిన జాగ్రత్తలు తీసుకొని బయటికి రండి అని సూచిస్తూ ఉన్నాము. మరి కెమెరామెన్ అనిల్తో నిర్మలా, హిట్ టీవీ.